మీకు తెలుసు గత 2-3 రోజులుగా మనం ఒక ప్రోగ్రాం గురించి చెప్తున్నాం. ఇప్పటి నుంచి చదివిన గ్రూప్ 3, గ్రూప్ 2 ఏదో ఒక జాబు 2 జాబులు కొట్టేలాగా మనం ఇంటిగ్రేటెడ్ ఆన్లైన్ అండ్ రెసిడెన్షియల్ మెంటార్షిప్ అండ్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. దీని పేరు మిషన్ ప్రభోసా అని చెప్పినాం అనమాట. ఈ మిషన్ ప్రభోసాలో భాగంగా రోజు చెప్తున్నటువంటిదే. మనము సోమవారం అంటే మండే రోజు, మంగళవారం మంగళవారం రోజు స్టడీ అవర్ చదువుకోవాలి. బుధవారం రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల మధ్య ఎగ్జామ్ రాయాలి. దీంట్లో భాగంగా మనం పేపర్ 1, పేపర్ 2 సిలబస్ ఏముంది అని చూసుకోవాలి. పేపర్ 1లో 5 టాపిక్స్ తీసుకున్నాం మనం. కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ, ఇంగ్లీష్, మెంటల్ ఎబిలిటీ, సైన్స్, సిఏ, జెమ్స్ అని గుర్తుపెట్టుకోండి. మిగిలినవి మనకి హిస్టరీ, పాలిటీ, సొసైటీలు, మీ ఎకానమీలు మెయిన్ పేపర్లో వస్తాయి. కాబట్టి పేపర్ 1లో ఈ 5 టాపిక్స్ మీరు గట్టిగా చదివితే 100 మార్క్స్ ఇందులో నుంచే వస్తాయి. పేపర్ 1లో 13 టాపిక్స్ ఉన్నాయి. 13 టాపిక్స్లో ఈ 5 నుంచే 100 మార్కులు వస్తాయి. కాబట్టి ఈ 5 మీద ఫోకస్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, 5 AM నుంచి నైట్ 11 PM వరకు చదవాలి వీటిని. మార్నింగ్ సెషన్ ఏమో పేపర్ 1, ఆఫ్టర్నూన్ సెషన్ పేపర్ 2 చదువుకోవాలి. మరి ఏం చదవాలి? ఈ సోమవారం, మంగళవారం, బుధవారం మధ్యాహ్నం వరకు ఏం చదవాలి అంటే పేపర్ 1 కరెంట్ అఫైర్స్లో ఏం చదవండి, ఫిబ్రవరి, మార్చి నెలలో ఉన్న కరెంట్ అఫైర్స్ చదవాలి. అంటే పాతవి చదువుతూ మళ్ళీ ప్రజెంట్ వీక్, ఈ సెప్టెంబర్లో ఉన్నటువంటి కరెంట్ వీక్ అంటే ఎంత ఇవాళ 9, దీనికి బ్యాక్లో ఉన్నటువంటి ఇప్పటి వరకు ఈ సెప్టెంబర్లో ఉన్న వరకు చదవాలి. పాతవి 2 నెలల కరెంట్ అఫైర్స్ ఫిబ్రవరి, మార్చి నుంచి మొదలు పెట్టుకుంటూ నెక్స్ట్ వీక్లో ఏం చదువుతాం మనం, నెక్స్ట్ ఎగ్జామ్లో ఏప్రిల్, మే చదువుతాం. నెక్స్ట్ ఎగ్జామ్లో జూన్, జూలై చదువుతాం. తర్వాత ఆగస్టు, సెప్టెంబర్ అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాం అనమాట. గత 6 నెలల నుంచి మనం కరెంట్ అఫైర్స్ని చదువుకుంటూ రావాలి. ఇలా ఈ కరెంట్ అఫైర్స్ నుంచి మనకి 25 to 30 క్వశ్చన్స్ ఎగ్జామ్ పెడతాం. బుధవారం మధ్యాహ్నం రోజు జరగబోయే ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ నుంచి 25 to 30 క్వశ్చన్స్ లేదా 20 to 30 క్వశ్చన్స్ మనం తీసుకోవటం జరుగుతుంది అన్నమాట. కరెంట్ అఫైర్స్ తర్వాత జాగ్రఫీలో ఏం చదవాలి, ఈసారి బుధవారం జరగబోయే టెస్ట్కి లొకేషన్ అంటే ఏంటిది, ఉనికి, భారతదేశం ఏ అక్షాంశాలు ఏ రేఖాంశాల మధ్య ఉంది అని లొకేషన్ చదవాలి. ఫిజియోగ్రాఫిక్ ఫీచర్స్ అంటే ఏంటిది, పర్వతాలు, పీఠభూములు, తీర ప్రాంతాలు, ఇవన్నీ ఫిజియోగ్రాఫిక్ ఫీచర్ అంటే నైసర్గిక స్వరూపం అనేది చదవాలి. నెక్స్ట్ క్లైమేట్, శీతోష్ణ స్థితి. ఈ 3 టాపిక్స్ నుంచి 30 క్వశ్చన్స్ మనం ఇవ్వటం జరుగుతుంది అనమాట. అంటే 5 టాపిక్స్ ఉన్నవి, 530 150కి ఎగ్జామ్ ఉంటుంది. ఈ క్వశ్చన్స్ని మన ఫ్యాకల్టీ మెంబర్స్ ఎగ్జామ్ అయిపోయాక ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటిది ఈ వీక్లో ఈ బుధవారం ఎగ్జామ్ దేనిపైన, సినోనేమ్స్, యాంటోనేమ్స్, వెర్బ్స్, ఫ్రేజల్ వెర్బ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనే అంశం పైన ఈ 5 టాపిక్స్ పైన ఎగ్జామ్ ఉంటుంది ఇంగ్లీష్కి సంబంధించి. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ సిలబస్ ఏముంది, ఇందులో జాగ్రఫీ, ఇంగ్లీషు, ఎం అంటే మెంటల్ ఎబిలిటీ. మెంటల్ ఎబిలిటీలో ఏం చదవాలి, మిస్సింగ్ నెంబర్స్, వెన్ డయాగ్రామ్స్, డైస్, క్లాక్స్ చదవాలి. ఈ 5 టాపిక్స్ నుంచి మనకి 30 క్వశ్చన్స్ వస్తాయి. ఇది మెంటల్ ఎబిలిటీ. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏం చదవాలి, స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, న్యూక్లియర్ టెక్నాలజీ. ఈ మూడింటి నుంచి 30 క్వశ్చన్లు వస్తాయి. అంటే టోటల్గా 5 టాపిక్స్ 530 150 క్వశ్చన్స్ జిఎస్ నుంచి మనకి బుధవారం మధ్యాహ్నం 2 గంటలకి ఎగ్జామ్ ఉంటుంది అనమాట. ఇది పేపర్ 1కి సంబంధించినటువంటి అంశము.
ఈ బుధవారం రోజు జరగబోయే ఎగ్జామ్ సిలబస్ ఏముంది అంటే ఇది చదవాలి అనమాట. నెక్స్ట్ పేపర్ 2కు రండి. పేపర్ 2 అంటే ఏముంటుంది సిలబస్లో? హిస్టరీ, పాలిటీ, సొసైటీ. హిస్టరీలో మోడర్న్ ఇండియా నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి మనం సోమవారం మంగళవారం మోడర్న్ ఇండియా చదువుకోవాలి. మనకి టీజీపీఎస్సి ఇచ్చిన సిలబస్లో మోడర్న్ ఇండియా ఎక్కడుంది? యూనిట్ 3లో ఉంది. యూనిట్ 1 యాన్సెంట్ ఇండియా, యూనిట్ 2 మిడివల్ ఇండియా, యూనిట్ 3 మోడర్న్ ఇండియా. ఇలా మోడర్న్ ఇండియాకి సంబంధించి మనం ఇక్కడ చదవాలి అనమాట. అంటే హిస్టరీలో మోడర్న్ ఇండియా ఉంటుంది. దీంట్లో నుంచి 25 క్వశ్చన్స్ ఎగ్జామ్ పెడతారు. బుధవారం జరగబోయే ఎగ్జామ్కి సోమ మంగళవారాలు మోడర్న్ ఇండియాని చదువుకోవాలి. నెక్స్ట్ పాలిటీలో మనం పాలిటీ సిలబస్లో మనకి టీజీపీఎస్సి 10 టాపిక్లు ఇచ్చింది. ఆ 10 టాపికుల్లో ఈ సోమవారం మంగళవారం ఏం చదవాలి? 5, 6, 7 చదవాలి. ఏంటివా 5, 6, 7? ఒకటి రాజ్యాంగ సవరణ అంశాలు, ఆర్టికల్ 368. ఇంకొకటి స్థానిక సంస్థలు 73, 74 రాజ్యాంగ సవరణ, 73rd, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనమాట. నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ గురించి ఉంది. ఈ మూడింటి నుంచి మనం 25 క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడుగుతారు, అవి రాయాలి. నెక్స్ట్ సొసైటీ మనకి 5 యూనిట్లు ఉంది. 1, 2, 3, 4, 5. ఎవ్రీ ఎగ్జామ్కి ఒక యూనిట్ తీసుకుందాం. ఇప్పుడు మనం సామాజిక ఉద్యమాలు అనేది ఈ సోమవారం మంగళవారం చదివి బుధవారం రోజు ఎగ్జామ్ రాయాలి. దీంట్లో నుంచి మనకి 25 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే 325 ఎంత అవుతుంది? 75 క్వశ్చన్స్ మనము ఇక్కడ ఆన్సర్ రాయాల్సి ఉంది అనమాట. 325 75 క్వశ్చన్స్ హిస్టరీ, పాలిటీ, సొసైటీ. ఎగ్జామ్ అయిపోయినాక మన ఫ్యాకల్టీ మెంబర్స్ వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇలా దీన్ని మీరు ఆన్లైన్లో రాసుకోవచ్చు. రెసిడెన్షియల్ క్యాంపస్కి వస్తే మీరు ఇక్కడే ఆఫ్లైన్లో కూడా రాసుకోవచ్చు. ఒకవేళ అశోక్ నగర్లో ఉంటే, ఆర్టీసీ క్రాస్ రోడ్ అశోక్ నగర్లో ఉంటే అక్కడ కూడా మీరు ఆఫ్లైన్లో ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఇది బ్రీఫ్గా మనకి సోమవారం మంగళవారం చదవాలి, బుధవారం రోజు ఎగ్జామ్ రాయాలి. ఇదే మీకు ఈరోజు చెప్తున్నాము. మీకు దీనికి సంబంధించిన కంప్లీట్ సిలబస్ కావాలి అంటే మన యాప్లో ఉంది, మన వాట్సాప్ నెంబర్లో ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఈ 63 రోజులు 44 టెస్టులు వస్తాయి అన్నమాట. ఈ 44 టెస్టుల్లో ఫస్ట్ టెస్ట్ ఇప్పుడు బుధవారం రోజు జరగబోతుంది. దానికి పేపర్ 1 సిలబస్ ఇది, పేపర్ 2 సిలబస్ ఇది. మంచిగా చదువుకోండి. 5 AM నుంచి నైట్ 11 PM వరకు మీకు ఏ డౌట్ ఉన్నా మనం నిన్న చెప్పాం మెంటర్షిప్లో భాగంగా 9912311176 అనే నెంబర్కి ఇక్కడ జ్యోతిర్మయి అని మేడం ఉంటుంది, చీఫ్ ఎగ్జామినర్ మేడం. మీకు ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి, మేడం మీకు సమాధానం చెప్తుంది. లేదంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, మీకు రిప్లై ఇస్తారు. డెఫినెట్గా దీని నుంచి మీకు మంచి కోఆపరేషన్, ఈ నెంబర్ నుంచి మీకు మంచి సహకారం అందుతుంది. మార్నింగ్ 5 AM టు నైట్ 11 PM వరకు ఉంటుంది. ఇది మన టెస్ట్ సిరీస్ అండ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్కి సంబంధించి ఆన్లైన్లో రాయొచ్చు. ఆఫ్లైన్ అంటే ఇక్కడ హాస్టల్లో ఉండి రాయొచ్చు. అశోక్ నగర్లో కూడా మనకి ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర, అశోక్ నగర్ సిగ్నల్ దగ్గర మనకి నాయన్ నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ పిల్లర్ నెంబర్ 21 దగ్గర మీరు హిమాయత్ నగర్కి వచ్చే రోడ్డు పైన మీరు అశోక్ నగర్ నుంచి హిమాయత్ నగర్ పోతూ ఉంటే మీ రైట్ సైడ్లో ఫస్ట్ బిల్డింగ్ కార్నర్లో ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో గోల్కొండ అకాడమీ అని, అక్కడ మీరు రాసుకోవచ్చు, చూడొచ్చు అనమాట. ఇది మనకి బ్రీఫ్గా రేపు బుధవారం జరగబోయే ఎగ్జామ్ సిలబస్. ఆల్ ద బెస్ట్. మంచిగా చదవండి, ఎగ్జామ్ మంచిగా రాయండి. థ్యాంక్ యూ.